హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. మండే రొటీన్ వ్లాగ్ చూసేయండి. లంచ్ టైంకి బెండకాయ కోడిగుడ్లు పులుసు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. డైలీ ఏదో ఒక డిటాక్స్ వాటర్ తాగుతాను. ఈరోజు అయితే జీలకర్ర వాటర్ తాగుతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజు రైస్ని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కుక్ చేయడం లేదు, ఎందుకంటే మెయిడ్ ఇంకా రాలేదు. అందువల్ల నార్మల్ ప్రెస్టేజ్ కుక్వేర్లోనే కుక్ చేస్తున్నాను. బెండకాయ కోడిగుడ్లు పులుసు రెసిపీ ప్లేలిస్ట్లో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత 10 to 15 minutes కుక్ చేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ అయ్యేలోపు రైస్ కూడా కుక్ అయింది. బెండకాయ పులుసు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుందాం. డైలీ లంచ్ టైంలో 2 రెసిపీస్ ప్రిపేర్ చేస్తాను, కానీ ఈరోజు ఒకటే రెసిపీ ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఈరోజు మెయిడ్ రాలేదు. లంచ్ టైంలో ఒకటే కర్రీ ప్రిపేర్ చేశాను కాబట్టి అందరూ ఫుడ్ లైట్గానే తీసుకున్నారు. మధ్యాహ్నం ఆకలి అన్నారని చెప్పి 4 o'clockకి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇక ఈ రెసిపీ కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. వేడివేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇక డిన్నర్ టైంలో రెసిపీ వచ్చేసి 4 కూరగాయలు కలిపి వండేస్తున్నాను. ములక్కాడ, వంకాయ, బంగాళదుంప, టమాటా, కోడిగుడ్లు వేసి వండుతున్నాను. ఎగ్స్ ఫ్రై చేసి కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ములక్కాళ్ళు ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత వంకాయలు, బంగాళదుంపలు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపేసుకొని మూత వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేద్దాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మూత వేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ చూసుకోవాలి మాడిపోకుండా. ఆలు 50% ఉడికిన తర్వాత కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. టమాటా వేసాం కాబట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ చూసుకోవాలి మాడిపోకుండా. టమాటా ఉడికిన తర్వాత 3.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. మనం తీసుకునే వెజిటబుల్ క్వాంటిటీని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ 1 glass వాటర్ వేసుకుందాం. ఈ కర్రీని బాగా దగ్గరికంటే ఎగిరిపెట్టకూడదు, కాస్త గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుందాం. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. వేడివేడి ములక్కాయ, వంకాయ, బంగాళదుంప, టమాటా, కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. కర్రీ అయిపోయిన తర్వాత డిన్నర్ పెట్టడానికి ఇంకా టైం ఉందని చెప్పి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి పాలమిగడ అలాగే ఉంచేసాను. హోమ్ మేడ్ గీ ప్రిపరేషన్ వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వెన్నపూస అయితే వచ్చేసింది. దీన్ని 2 times క్లీన్ చేసేసుకొని నెయ్యి కాచేసుకుందాం. క్లీన్ చేసిన వెన్నపూసని మనం ఏ గిన్నెలో నెయ్యి కాయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి వెన్నపూసని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. 30 minutesలో నెయ్యి రెడీ అయిపోతుంది. నైట్ డిన్నర్ అయిన తర్వాత 9 o'clockకి ఫ్యామిలీ తోటి మూవీకి వెళ్తున్నాము.
ఐమాక్స్కి అయితే వచ్చేసాం. కార్ పార్క్ చేసుకుని పైకి వెళ్ళిపోతున్నాము. 10 o'clock మూవీ. కొత్త ఛానల్ అండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేయండి. ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. మీకు నచ్చే వీడియోస్ కొన్నైనా ఉంటాయి. మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే ఆ ఉత్సాహంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తాము. ఇక మా అమ్మాయి ఈ ఫ్లోర్కి వచ్చిందంటే చాక్లెట్ కేక్ కంపల్సరీ తినాల్సిందే. మా అమ్మాయి స్వీట్ కార్న్ కావాలంది. అలాగే వాళ్ళ డాడీకి ఇష్టమని సమోసా కూడా తీసుకుంది. మూవీ స్టార్ట్ అవుతుందని లోపలికి వచ్చేసాం. ఇంకా ఏ మూవీకి వచ్చామో అనుకుంటున్నారా? RR మూవీకి. మూవీ అయితే చాలా బాగుంది. కాపీరైట్స్ ఏమన్నా పడతాయేమో అన్నట్టు కొద్దిగా చిన్న బిట్ మాత్రమే షూట్ చేశాను. మూవీ అయితే అయిపోయింది. ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. టైం అయితే 12:30 అవుతుంది. ఫ్లాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.